దాంతోపాటు మళ్ళీ మీరు ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ అంటున్నారు అండ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు. సో అంటే చాలా స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ కానీ వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా చెప్తూ ఉంటాయి ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా ఇస్తామని. సో మరి మీరు డెఫినెట్గా అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ప్లేస్మెంట్ అనేటువంటిది నిజానికి నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఈ ప్లేస్మెంట్ అనేటువంటిది ఒక విద్యా సంస్థ యొక్క బాధ్యత కాదు. వాట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ డూ అంటే వాళ్ళు సరైనటువంటి నాలెడ్జ్ని, స్కిల్ను డెవలప్ చేయాలి. ఇప్పుడు నాకు ఈత కొట్టడం వచ్చినప్పుడు నేను ఒక వాగులో కొట్టగలను, ఒక నదిలో కొట్టగలను, ఒక సముద్రంలో కూడా కొట్టగలను. ఈత నేర్పడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ అనేది చేస్తాం మేము. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళి మేము జాబులు కావాలని అడగాల్సిన పని ఉండదు. ఎందుకంటే మాకు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలన్న బాధ్యత ఎంత ఉంటుంది, ఎంత ఆతృత ఉంటుందో మాకు కూడా మంచి ఎంప్లాయీ కావాలన్న ఆతృత కంపెనీస్లో కూడా ఉంది. ఇప్పుడు మనమందరం అనుకునేది ఏంటంటే నిరుద్యోగిత చాలా ఉంది, జాబ్స్ తెచ్చుకోవడం చాలా కష్టమని మనం ఎంత అనుకుంటున్నామో కంపెనీలు మనకన్నా 2 రెట్లు 3 రెట్లుగా ఎక్కువ బాధపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తగినటువంటి ఉద్యోగస్తులు దొరకక. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా జరుగుతుంది. దానికి సింపుల్ లాజిక్ ఒకటేమో ఇండస్ట్రీ ఇంటరాక్షన్. వాళ్ళని ఒక 3 నెలల కాలం మేము ఇంటర్న్షిప్లో చేయిస్తాము. అందులో పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. అందులో ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఒక ఇంటర్న్షిప్ పెడతాము. అంటే ఆల్మోస్ట్ మేము 4 సెమిస్టర్స్లో గాను 3 సెమిస్టర్స్లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అందుచేత సమ్మర్ ఇంటర్న్షిప్ కొంచెం పొడవుగా ఉంటుంది, అంటే 3 months ఉంటుంది. మిగతా అన్ని కూడా 1 month 2-3 ఇంటర్న్షిప్లు చేయిస్తాం. అంటే ఎక్కువ కాలము ఇండస్ట్రీతో ఉండడం వల్ల అక్కడ ఏది అవసరమో వీళ్ళకి తెలుస్తుంది. తర్వాత అక్కడ 2 నెలలు 3 నెలలు అబ్జర్వ్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాళ్ళు 5 నిమిషాల్లో నీ నాలెడ్జ్ని పరీక్షించి నేను ఎంప్లాయీగా తీసుకుంటాను అనడం కన్నా ఒక 3 నెలలు పనిచేసిన వ్యక్తిని కంపెనీలో అలాగే 2 స్పెల్స్లో మళ్ళీ వెళ్తారు. ఒక 4-5 నెలలు ఈ కంపెనీలో పనిచేసిన తర్వాత ఈ పలానా జాబ్కి ఈ పిల్లవాడినో ఈ పాపనో తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకే వస్తుందిగా. అలా రిక్రూట్మెంట్ జరుగుతుంది మా దగ్గర. ఒకటి. రెండవది నాకున్న నెట్వర్క్. ఇప్పుడు నాకు 30 ఏళ్ళ నాడు 25 ఏళ్ళ నాడు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉంటారు. కాబట్టి మేము కూడా కొంత చాలా రిగరస్గానే ఇక్కడ వర్క్ చేయిస్తాము, డిసిప్లిన్ నేర్పిస్తాము, యాటిట్యూడ్ బిల్డ్ చేస్తాము, కొంత కష్టపడే తత్వాన్ని నేర్పిస్తాం మేము. ఇప్పుడు ఎందుకంటే నాలెడ్జ్ ఇస్తే ఈ నాలెడ్జ్ రేపటికి ఉపయోగపడుతుంది, ఎల్లుండికి ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్, టెక్నికల్ ఈ స్కిల్స్ అన్ని కూడా అబ్సల్యూషన్స్ చాలా తొందరగా ఆవిరైపోతున్నాయి. కొత్త టెక్నాలజీస్ రావడము దానివల్ల. అందుచేత ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నేర్చుకునే గుణాన్ని నేర్పాలి ఎప్పటికప్పుడు. అంటే ఇది కొత్తగా మారిపోయిందా, ఓకే ఒక 100 hours నేను కూర్చొని అటెస్టేజ్ నేర్చుకోగలను అనేటువంటి ధీమానం మేము బిల్డ్ చేస్తాం. అందుచేత ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా వాళ్ళు ఒక 1 week 10 days కూర్చొని దాంట్లో పికప్ అవుతారు. కంటిన్యూస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, లెర్నింగ్ అనేటువంటి భావనను మేము ముందుగానే ఏది నేర్చుకున్నా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు. ఇది గవర్నమెంట్ స్కూల్ టీచర్ జాబ్ కాదు. ఒకసారి టీచర్గా జాయిన్ అయితే రిటైర్ అయ్యేది అది కాదు. ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. వాళ్ళు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీని మీరు ఇంబైబ్ చేసుకొని కొత్త నేర్చుకునే దానికి సిద్ధంగా ఉండాలి. కరికులం కూడా అలానే మారుతుందంటారు కదా. కరికులం కూడా అలాగే మారుతుంటుంది. అందుచేత వీళ్ళకి ఏం చెప్తున్నాం మేము అంటే ఈ నేర్చుకునేటువంటి తత్వం ఎప్పటికప్పుడు మారి కొత్తదనాన్ని వెల్కమ్ చేసే తత్వాన్ని ప్రోయాక్టివ్గానే చెప్తున్నాం. కాబట్టి మా పిల్లలు రాణించడానికి అవకాశం ఉంది. అందుచేత మా ప్లేస్మెంట్స్ వస్తాయి. లేకపోతే ప్లేస్మెంట్స్ అనేటువంటిది కష్టమైన పని. అది ఒక కాలేజీ పేరు మీదనో లేకుంటే కాలేజీలో ఇంకా కాలేజీకి ఉన్నటువంటి ఏజ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ప్లేస్మెంట్స్ రావు. వాళ్ళ యొక్క స్కిల్ని బట్టే ప్లేస్మెంట్స్ వస్తాయి. అందులో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావడానికి 1 రోజులో 2 రోజుల్లో రావు. అందుకని వాళ్ళకు కంటిన్యూస్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. మాకు ముఖ్యంగా క్లబ్స్ ఉంటాయి కాలేజీలో. అంటే ఇప్పుడు మార్కెటింగ్ స్టూడెంట్స్ మార్కెటింగ్ క్లబ్ అని, మార్కెటింగ్లో జరిగిన కొత్తదనం ఏం జరుగుతుంది దాని మీద పిల్లలు డిస్కస్ చేస్తారు. అలాగే బుక్ రివ్యూస్ అని ఉంటుంది. బుక్స్ చదువుతారు, దాన్ని కొన్ని పీపీటీలు తయారు చేసుకొని వచ్చి ప్రజెంటేషన్స్ చేస్తారు. ముందు కొంచెం వణుకు మొదలవుతుంది, 2వసారి ఇంకా కొంచెం వణుకుతారు, 3వసారి కొంచెం తగ్గుతుంది, 4వసారి భయానికి కూడా ఒక భయాన్ని పుట్టించేంత దాకా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తాం. అనలిటికల్ థింకింగ్ ఒకటి ఉంటుంది. ఈ తర్వాత రీసెర్చ్
రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మేము ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లో చెప్పాను కదా, ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒక ఎగ్జామ్లో పేపర్ ఇచ్చాను నేను. ఈ మెట్రో వచ్చిన తర్వాత ఆర్టీసీకి డిమాండ్ తగ్గింది, ఎందుకంటే ఎక్కువ మంది మెట్రోలో ట్రావెల్ చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు మీరు ఆర్టీసీ చైర్మన్కు అడ్వైజర్ అయితే ఏమి సలహాలు చేస్తారు, ఆర్టీసీని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి మా దగ్గర ఫైనల్ ఎగ్జామ్లో. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ సమస్యను అర్థం చేసుకొని, ఒక స్టూడెంట్ రాశాడు ఈ ఆర్టీసీని గ్రామీణ ప్రాంతాల్లో టైర్ 2 సిటీస్ లైక్ వరంగల్ అలాంటి ప్రాంతానికి వెళ్తే వరంగల్ సిటీస్ పెరుగుతుంది, 10 కిలోమీటర్ల రేడియస్ ఉంది అనుకో వరంగల్, అది 20-30 కిలోమీటర్లు అయింది అనుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతాయి. ఆ వరంగల్ తర్వాత కరీంనగర్ నుంచి హైదరాబాదు మైగ్రేషన్ వచ్చేటువంటి వాళ్ళ విద్యార్థులు ఎంప్లాయ్మెంట్, ఈ సిటీ మీద బరువు తగ్గుతుంది. ఇలాంటి చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి కొత్త కొత్త ఆన్సర్లు రాస్తారు. అవి రాసినప్పుడు మేము చదువుతుంటే మాకు కూడా జ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది. నాట్ ఓన్లీ వీ టీచింగ్ ది స్టూడెంట్స్, వాళ్ళు మా దగ్గర నేర్చుకోవడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకుంటాం. ఇలాంటి కొత్త కొత్త ప్రక్రియలు చేయటం వల్ల ఆ జ్ఞానం అనేటువంటిది పంచుకోవడం కూడా జరుగుతుంది. టీచర్లకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. ఒక్కోసారి మన మనసుకు తట్టదు. అలాగే మేము క్లాస్ రూమ్లో చేసేటువంటిది ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఉంటుంది మోస్ట్లీ. అంటే కేస్ స్టడీ విధానం ద్వారా ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇచ్చి, ఈ ప్రాబ్లంలో మీరుంటే దీనికి సలహా ఏమి ఇస్తారు, ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు, ఈ కేస్ స్టడీ మెథడ్ ద్వారా చేయటం వల్ల వాళ్ళు నిజానికి దగ్గరగా ఉంటారు, రియాలిటీకి. అందుచేత వాళ్ళకు అనలిటికల్ స్కిల్స్ రావడము, థింకింగ్ ఎబిలిటీస్ ఇవి ఉండడం వల్ల వాళ్ళకు జాబ్స్ వస్తాయి. సూపర్. అందుచేత మా ప్లేస్మెంట్ యాక్టివిటీ ఈజీ అవుతుంది. రైట్.